రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో చెత్త వ్యర్థ పదార్థాలను డంప్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. పాలద్రి కాలువ పక్కన జరిగిన అగ్ని ప్రమాదం ఇందుకు నిదర్శనం. స్థానిక బుర్రిపాలెం రోడ్లో పాలద్రి కాలువ వంతెన వద్ద నాజర్పేటకు వెళ్లే దారిలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మున్సిపల్ ట్రాక్టర్లు స్థానికులు డంప్ చేసిన వ్యర్థాలకు కొందరు ఆకతాయిలు నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న వారు వేగంగా చర్యలు చేపట్టి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ రాములు నాయక్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైర్ ఇంజిన్ తో పాటు పురపాలక సంఘానికి చెందిన వాటర్ ట్యాంకులను వినియోగిస్తూ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇకనైనా అక్కడ చెత్త డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అట్లా నిప్పి పెట్టారు పూరీలు మాది కాలిపోయి ఎక్కడ ఉండాలి ఏ చెట్టు ఎండాదలేదని నేను ఎక్కడ పిల్లలే ఆ ఇంట్లో పిల్లలు లైన్లో పిల్లలు అందరూ ఉన్నారు. అక్కడ ఎవరి మీద చెప్పిన ఎవరికైనా కోపాలి మొత్తం ఒక అరిసే కొంది పెట్టి పడితేంగారు నిప్పు చెత్తకి పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. పాప బతిమలతో శాము వాళ్ళు వచ్చి ఆ ట్యూబులు పెట్టి ఆరిపారు. నాకెవరు లేరు, మా ఇల్లు కాలిపోతే అట్లా ఉన్నారండి. ఈ పాలాద్రి కాలువ బుర్రిపాలెం రోడ్లో పాలాద్రి కాలువ ఈ రైట్ సైడ్న ఈ పబ్లిక్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఇది. దీనిలో ఇక్కడ డస్ట్ అది డంపింగ్ చేయటం జరిగింది లెవెల్ చేసుకోవటం కోసం. ఇక్కడ ఈ తాడి చెట్లు అవన్నీ కూడా డంప్ చేశారు ఓపెన్ ప్లేస్లో. ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరో దీనికి ఫైర్ సెట్ చేయటం జరిగింది. దానివల్ల మంటలు అది బాగా వ్యాపించాయి, మొత్తం కాలుతూ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైర్ ఇంజిన్ వచ్చింది, మొత్తం మంటలు ఆర్పుతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏం లేదు, అన్నీ అదుపులోనే ఉంది మంటలు కూడా. ఇంకా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్యాంకర్స్ వాటర్ పంపించున్నారు. ఫైర్ మొత్తం అదుపులో ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం కూడా ఫైర్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఏం లేదన్న, ఇక్కడ పిల్లలందరూ ఈవినింగ్ పూట ఎండాకాలం కదా, సాయంత్రం పూట సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఆడుకునే క్రమంలో పిల్లలు ఏదో అగ్గి పుల్లలు కొట్టి అలా మంట చిన్న మంట అలా పెద్దదైపోయింది. ఈలోపు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. సార్ 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు వచ్చారు. లోపు మంటలు అయినా ఆర్పుతున్నారు. పిల్లలు చిన్న పిల్లలు ఆగతాయితనంగా జరిగింది.